హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పర్మనెంట్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి, సెలెక్ట్ అయితే జీతం ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలేంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఈ వీడియోను కూడా షేర్ చేయండి. మీరు మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయిపోండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం మన యాప్లో కేవలం ₹499కే బోత్ స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్కి ఉపయోగపడే విధంగా టాప్ ఫ్యాకల్టీతో చెప్పినటువంటి క్లాసెస్ అనేవి కేవలం ₹499కే ఇస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకొని యాప్లో స్టోర్లో ఉన్న ఈ కోర్సులో డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఇప్పటివరకు చాలామంది ఈ కోర్స్ తీసుకోవడం జరిగింది. అలాగే గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఈ టెస్ట్ సిరీస్లు కోర్సు తీసుకున్న వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ అయితే మాకు ఇస్తున్నారు, క్లాసెస్ బాగున్నాయని. స్క్రీనింగ్ టెస్ట్కి కూడా టాప్ ఫ్యాకల్టీతో క్లాసెస్ చెప్పించాము, మెయిన్స్కి కూడా టాప్ ఫ్యాకల్టీతో క్లాసెస్ చెప్పించడం జరిగింది. కంప్లీట్ సిలబస్ అనేది కవర్ చేయడం జరిగింది. ఇప్పటికే మొత్తం క్లాసెస్ కూడా మన కోర్సులో అందుబాటులో ఉన్నాయి. అలాగే గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించిన క్లాసెస్ కూడా మన యాప్లో చాలా తక్కువ ధరకే ఇస్తున్నాము. ఇవి కూడా మనకి టాప్ ఫ్యాకల్టీతో తయారు చేయించడం అయితే జరిగింది. సచివాలయం టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. టెస్ట్ సిరీస్ అయితే ₹99కే ఇస్తున్నాము, క్లాసెస్ ₹499కే ఇస్తున్నాము. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. టీటీడీకి సంబంధించినటువంటి టీటీడీ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, వాటిలో లెక్చరర్ పోస్టులు అంటే డిగ్రీ లెక్చరర్ పోస్టులు, అలాగే టీటీడీకి చెందినటువంటి జూనియర్ కాలేజీలు ఉన్నాయి, వాటిలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు హిందూ రిలీజియన్కి చెందినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ భర్తీ చేస్తున్న పోస్టుల్లో టీటీడీ డిగ్రీ కాలేజీల్లో ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులకి మొత్తం 49 పోస్టులు ఉంటే టీటీడీ జూనియర్ కాలేజీల్లో 29 పోస్టులు అయితే ఉన్నాయి. టీటీడీ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకి సెలెక్ట్ అయితే 61,960 నుంచి 1,51,370 మధ్య పే స్కేల్ ఉంటుంది. అలాగే జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు 57,100 నుంచి 1,47,760 మధ్య పే స్కేల్ ఉంటుంది. ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిబ్రవరి 1st వీక్ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు ఏపీఎస్సి అధికారిక వెబ్సైట్లో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లాగిన్ ద్వారా లేదా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పోస్టుల సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిని ఏపీఎస్సి నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించిన వివరాలన్నీ కూడా ఏపీఎస్సి వెబ్సైట్లో అఫీషియల్గా విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ కూడా మనమైతే చూడొచ్చు. జనరల్ మార్క్ టెస్ట్ ఫెసిలిటీ అనేది ఏపీఎస్సి వెబ్సైట్లో అందుబాటులోకి వస్తుంది. అలాగే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో తప్పనిసరిగా ఏపీఎస్సి లేదా టీటీడీ వెబ్సైట్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండాలి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం. అలాగే హాల్ టికెట్స్ కూడా కంప్యూటర్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏదైతే ఉందో ఆ హాల్ టికెట్స్ కూడా మనకి ఏపీఎస్సి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది, అక్కడి నుంచే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే టీటీడీ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ ఏపీఎస్సి ఈ యొక్క ఉద్యోగాల ప్రక్రియ మొత్తం కూడా నిర్వహిస్తుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి పోస్టుల వారీగా ఉన్న క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ముందుగా టీటీడీ డిగ్రీ కాలేజీల్లో ఉన్న పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. బాటనీ సబ్జెక్ట్లో 3 పోస్టులు, కెమిస్ట్రీ సబ్జెక్ట్లో 2 పోస్టులు, కామర్స్లో 9 పోస్టులు, డైరీ సైన్స్లో 1, ఎలక్ట్రానిక్స్లో 1, ఇంగ్లీష్ 8 పోస్టులు, హిందీ సబ్జెక్ట్లో 2 పోస్టులు, హిస్టరీ 2 పోస్టులు, హోమ్ సైన్స్ సబ్జెక్ట్ 4 పోస్టులు,
ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు 2, ఫిజిక్స్‌లో 2, అలాగే పాపులేషన్ స్టడీస్‌లో 1 పోస్ట్ అయితే ఉంది. వీటితో పాటుగా సాంస్క్రిట్ పోస్ట్ 1, సాంస్క్రిట్ వ్యాకరణ పోస్ట్ 1, స్టాటిస్టిక్స్ 4, తెలుగు 3, జువాలజీ 4 పోస్టులున్నాయి. టోటల్‌గా 49 పోస్టులనేవి ఈ డిగ్రీ కాలేజీలు లేదా ఓరియంటల్ కాలేజీల్లో రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. వీటికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే తప్పనిసరిగా గుడ్ అకాడమిక్ రికార్డ్ అనేది మినిమం 55% ఆఫ్ మార్క్స్‌తో కలిగి ఉండాలని చెప్పారు. సంబంధిత సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ లెవెల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 55% మార్క్స్‌తో లేదా బి గ్రేడ్ అనేది వచ్చుండాలన్నమాట. ఈ రెండింట్లో ఏదన్నమాట. గ్రేడుల పరంగా చూస్తే బి గ్రేడు, అలాగే పర్సెంటేజ్ పరంగా చూస్తే 55% ఆఫ్ మార్క్స్ అనేవి వచ్చుండాలి. అలాగే తప్పనిసరిగా యూజీసీ కండక్ట్ చేసే నెట్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి. లేదన్నట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ కానీ, యూజీసీ కానీ కండక్ట్ చేసే ఎస్ఎల్ఈటీ స్లెట్ కానీ క్వాలిఫై అయితే ఉండాలని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 5% మార్క్స్‌లో రిలాక్సేషన్ అయితే ఇస్తారు. అంటే వాళ్ళు 50% మార్క్స్ వచ్చినా సరే ఈ యొక్క మాస్టర్స్ డిగ్రీ లెవెల్‌లో ఎలిజిబుల్ అయితే అవుతారన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే పీహెచ్‌డీ డిగ్రీ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి కూడా 5% మార్క్స్ అనేవి రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక టీటీడీ జూనియర్ లెక్చరర్ పోస్టులు చూసుకుంటే టోటల్‌గా 29 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఈ బ్రేకప్ వేకెన్సీస్ అనేవి తర్వాత అనౌన్స్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. సబ్జెక్టుల వారీగా ఉన్న పోస్టులు చూస్తే బోటనీ 4, కెమిస్ట్రీ 4, సివిక్స్ 4, కామర్స్ 2, ఇంగ్లీష్ 1, హిందీ 1, హిస్టరీ 4, మ్యాథమెటిక్స్ 2, ఫిజిక్స్ 2, తెలుగు 3, జువాలజీ 2 పోస్టులు ఉన్నాయి. టోటల్‌గా 29 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి క్వాలిఫికేషన్ మనమైతే చూడొచ్చు. తప్పనిసరిగా సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది ఎంఏ లేదా ఎంఎస్సి లేదా ఎంకామ్ లేదా బిఏ హానర్స్ లేదా బీఎస్సీ హానర్స్ లేదా బీకామ్ హానర్స్ అనేటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఎక్సెప్ట్ సివిక్స్ సబ్జెక్టు తప్ప మిగతా పోస్టులకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నమాట. మినిమం 50% మార్క్స్ అనేవి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో వచ్చి ఈ యొక్క క్వాలిఫికేషన్స్ కలిగి ఉంటే వాళ్ళకి ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక జూనియర్ లెక్చరర్ పోస్టులు సివిక్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి కూడా ఉన్నాయి కదా, వాటికి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా కనీసం 50% మార్క్స్‌తో పాలిటిక్స్‌లో కానీ లేదా పొలిటికల్ సైన్స్‌లో కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో కానీ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. అలా అయితే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా ఈ పోస్టుల ఎంపికలో వర్తిస్తుంది. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎస్టీ, షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అంటే ఎస్సీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఈడబ్ల్యూఎస్ ఈ యొక్క కేటగిరీ అభ్యర్థులకు హారిజాంటల్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుందని చెప్పారు. అలాగే మనం చూసుకున్నట్లయితే వెర్టికల్ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇక హారిజాంటల్ రిజర్వేషన్ అనేది పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ మరియు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి వర్తిస్తుందని చెప్పారు. సో హారిజాంటల్ రిజర్వేషన్, వెర్టికల్ రిజర్వేషన్స్ అనేవి ఈ పోస్టుల ఎంపికలో పాటించడం అయితే జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు పీబీడీఎస్ అండ్ హూ అవైల్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ విల్ ఆల్సో బి కన్సిడర్ ఫర్ ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి మనం మరికొన్ని డీటెయిల్స్ కూడా చూడొచ్చు. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 42 సంవత్సరాలు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులకి 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు, ఎన్సీసీ అభ్యర్థులకు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్కి వీటితో పాటుగా మరికొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. వాటికి సంబంధించిన వివరాలు నోటిఫికేషన్లు ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఎలా అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనేటువంటి స్టెప్స్లో ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఇక ఫీజు పేమెంట్ కూడా మనం ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఫీజు విషయానికి వస్తే అభ్యర్థి తప్పనిసరిగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు కింద 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కింద 120 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే 120 రూపాయలైనటువంటి
ఎగ్జామినేషన్ ఫీజు నుండి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఓన్లీ ఈ ప్రాసెసింగ్ ఫీజు అయినటువంటి రూ. 250 పే చేస్తే సరిపోతుంది. ఈ యొక్క ఫీజు కూడా మీరు ఆన్‌లైన్‌లో పే చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఐపీఓ గానీ, డిమాండ్ డ్రాఫ్ట్స్ గానీ యాక్సెప్ట్ అయితే చెయ్యరు. అలాగే అప్లికేషన్‌లో ఎటువంటి కరెక్షన్స్ అయినా చేయాలంటే ఒక కరెక్షన్‌కి రూ. 100 అనేది ఛార్జ్ చేయడం అయితే జరుగుతుందని ఇవ్వడం జరిగింది. అలాగే పేరు, ఫీజు దీంతో పాటుగా ఏజ్ రిలాక్సేషన్‌లో ఎటువంటి చేంజెస్ అనేవి చేయడానికి అవకాశం అయితే ఉండదు. ఎగ్జామినేషన్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే నోటిఫికేషన్‌లో ఎనెక్సరీ 1లో టీటీడీ డిగ్రీ కాలేజ్ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది. అలాగే ఎనెక్సరీ 2లో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది జూనియర్ కాలేజీ ఉద్యోగాలకు సంబంధించి ఉంటుంది. అప్లై చేసేటప్పుడే అభ్యర్థి 3 సెంటర్స్‌ని ప్రిఫరెన్స్‌గా ఇచ్చుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. అలాగే పోస్టుల సెలక్షన్ ప్రాసెస్‌లో భాగంగా మినిమమ్ క్వాలిఫై మార్క్స్ అయితే రావాలి. ఓపెన్ కాంపిటీషన్, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 40% రావాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే 35% మార్క్స్ అనేవి రావాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 30% మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు టీటీడీ డెసిషన్ అనేది ఈ సెలక్షన్ ప్రాసెస్‌లో భాగంగా ఫైనల్ అని ఇవ్వడం జరిగింది. ఈ డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో భాగంగా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 అని 2 అయితే ఉంటాయి. పేపర్ 1 మనం చూసుకున్నట్లయితే 150 ప్రశ్నలు అయితే ఇస్తారు. 150 నిమిషాలు అయితే ఇస్తారు. 150 మార్కులకు ఉంటుంది. పేపర్ 2 150 ప్రశ్నలు, 150 నిమిషాలు, 300 మార్కులకు ఉంటుంది. అంటే బోత్ పేపర్ 1, పేపర్ 2 కలిపి 450 మార్కులకు ఎంపిక అయితే ఉంటుంది. అలాగే 1/3 నెగెటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది. సబ్జెక్టుల వారీగా మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. అంటే ఇక్కడ ఏ సబ్జెక్ట్‌కి ఏ సిలబస్ ఉంటుందనేది ఇవ్వడం జరిగింది. అన్ని సబ్జెక్టులకి కూడా పేపర్ 1 అనేది సేమ్ ఉంటుంది. పేపర్ 2 మాత్రమే సబ్జెక్టు బట్టి మారుతుంది. పేపర్ 1 అనేది డిగ్రీ స్టాండర్డ్‌లో ఉంటుంది. పేపర్ 2 అనేది పీజీ స్టాండర్డ్‌లో ఉంటుందని నోటిఫికేషన్‌లోనే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన సిలబస్ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఈ జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఆబ్జెక్టివ్ టైప్‌లోనే క్వెషన్ పేపర్ అయితే వస్తది. ఇందులో కూడా పేపర్ 1, పేపర్ 2 అయితే ఉంటది. పేపర్ 1 అనేది 150 మార్కులకే ఉంటుంది. డిగ్రీ స్టాండర్డ్‌లో ఉంటుంది. 150 క్వెషన్స్, 150 మినిట్స్ టైం అయితే ఉంటుంది. పేపర్ 2 చూసుకుంటే మనకి సంబంధిత సబ్జెక్ట్ నుంచి క్వెషన్స్ వస్తాయి. పీజీ స్టాండర్డ్ నుంచి క్వెషన్స్ అయితే వస్తాయి. దీంట్లో కూడా 150 ప్రశ్నలు అయితే వస్తాయి. 150 నిమిషాల సమయం అయితే ఇస్తారు. 300 మార్కులకైతే ఉంటుంది. టోటల్‌గా ఈ పేపర్ 1, పేపర్ 2 కలిపి 450 మార్కులకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. 1/3 నెగెటివ్ మార్కింగ్ విధానం అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందులో కూడా సబ్జెక్టుకి సంబంధించినటువంటి సిలబస్ అనేది నోటిఫికేషన్‌లోనే ఇచ్చేశారు. అయితే ఇటీవల ఏపీపీఎస్సీ నుంచి కూడా జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు వంటి పోస్టులకు నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసింది. ఇందులో దాదాపు సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్‌లో భాగంగా ఫాలో అయ్యేటువంటి సిలబస్ సేమే గనుక సెలక్షన్ ప్రాసెస్ కూడా ఒకే విధంగా ఉంది గనుక ఆ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు ఈ పోస్టులకి కూడా అప్లై చేసుకోండి. మీకు ప్రిపరేషన్ అనేది ప్రత్యేకంగా కేటాయించాల్సిన అవసరం లేదు గనుక ఇదొక మంచి అవకాశం. ఎవరైతే జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో కాబట్టి తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.